అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు గారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఏదైతే గోదావరి జలాలకు జలహారతి అయితే ఇచ్చారు, ఏదైతే గోదావరి నదుల పవిత్ర సంగమం ఉందో అక్కడ గోదావరి జలాలకు జలహారతి అయితే ఇచ్చారు. సో ఈ సందర్భంగా చంద్రబాబు గారు ఒక ప్రకటన చేశారు. ఖచ్చితంగా దీన్ని గన చంద్రబాబు గారు అమలు చేయగలిగితే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిచిపోయే నేతల్లో ఈయన ఒకరిగా మారతారు. ఎందుకంటే ఇప్పటికే ఈయన ప్రాజెక్టులలో అనేక ప్రాజెక్టులు చంద్రబాబు గారి హయాంలో కట్టినవి. ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మెజారిటీ ప్రాజెక్టులన్నీ కూడా చంద్రబాబు గారు కట్టినవే. అలాగే పట్టిసీమ లాంటి ప్రాజెక్టును కడుతుంటే అప్పట్లో విమర్శించారు, కానీ ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టు లేకపోతే ఒకసారి ఊహించుకోండి. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఆగస్టు నాటికి కాలువకు నీళ్లు కూడా వదులుతామని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు చేసినటువంటి ప్రకటన ఏంటో తెలుసా? తేదీలతో సహా, తేదీలు, నెలలు, సంవత్సరంతో సహా ఎప్పటికీ పూర్తి చేయబోతున్నాం అనేది స్పష్టంగా చెప్పారు. 35,000 కోట్లతో రాబోయే 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులను పూర్తి చేయబోతున్నట్టుగా వాటి తేదీలతో సహా చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ బహుశా దేశంలోనే 36 ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి తేదీలు ప్రకటించిన ఏకైక నేత చంద్రబాబు గారే. సాధారణంగా ఎవరైనా ఒక ప్రాజెక్టు, 2 ప్రాజెక్టులు, 3 ప్రాజెక్టులకు సంబంధించి తేదీలు ప్రకటించవచ్చు, నేను అప్పుడు పూర్తి చేస్తా, ఎప్పుడు పూర్తి చేస్తానని చెప్పి. కానీ చంద్రబాబు గారు ఏంటో తెలుసా? నెల కాదు, డేటుతో సహా నిన్న మెన్షన్ చేసి చెప్పారు చాలా స్పష్టంగా. 35,000 కోట్లతో ఈ 36,000 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. నదుల అనుసంధానం చేయటమే తన లక్ష్యమని, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రానికే కాదు దేశానికే కొరత ఉండదు, నీటి కొరతనే ఉండదు. ప్రతి ఎకరం కూడా పండుతుంది, ప్రతి రైతుకి నీరు అందుతుంది నదుల అనుసంధానం జరిగితే. సో నదుల అనుసంధానానికి అసలు దేశంలో మొదటగా ఆ శ్రీకారం చుట్టి దాన్ని భుజాన్ని వేసుకున్నటువంటి నేతల్లో చంద్రబాబు గారు ఒకళ్ళు. ప్రధానంగా ఈ రోజుకి నదుల అనుసంధానం అంటే మొదటగా గుర్తొచ్చేది చంద్రబాబు గారి పేరే. దేశంలోనైనా సరే, గతంలో కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కూడా 2-3 సందర్భాల్లో చెప్పారు. సో నదుల అనుసంధానం పట్ల చంద్రబాబు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మేలు చేస్తుందని చెప్పి గతంలో కొంతమంది జలశక్తి శాఖ మంత్రులు కూడా చంద్రబాబు గారిని పొగట్టడం జరిగింది, కేంద్ర మంత్రులు. సో అది చంద్రబాబు గారి దూరదృష్టి ఇది. అయితే రాబోయే 3 ఏళ్లలో, అంటే రాబోయే 36 నెలల్లో 36 ప్రాజెక్టులు, అంటే నెలకి ఒక ప్రాజెక్టు చొప్పున, ఆషామాషి వ్యవహారం కాదు. 3 ఏళ్ళు అంటే 36 నెలలు. రాబోయే 36 నెలల్లో 35,000 కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తేదీలతో సహా నిన్న చంద్రబాబు గారు అయితే ప్రకటించారు. సో అవి ఏ ప్రాజెక్టులు, తేదీలు ఏంటనేది కూడా ఆయన స్వయంగా ప్రకటించారు. దానికి సంబంధించి ఒక వార్తలో ఒకసారి చూపిస్తాను మీకు. తుంగభద్రకి కొత్త గేట్లు ఆల్రెడీ 25 జూన్ 2026 ఆల్రెడీ పెట్టారు. కాటన్ బ్యారేజ్ గేట్లు 13 జూలై 2026 ఆల్రెడీ పెట్టారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణ పూర్తికి 31 జూలై 2026. ఎడమ కాలువ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 14 ఆగస్టు 2026. పెరూరు బ్రాంచ్ కెనాల్ 4 ఆగస్టు 2026. వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1 1 సెప్టెంబర్ 2026. పాలేరు రిజర్వాయర్ 10 సెప్టెంబర్ 2026. హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 2 400 నుంచి 490 కిలోమీటర్లకి 31 అక్టోబర్ 2026. హంద్రీనీవా సుజల్ స్రవంతి ఇదే ఫేజ్ 2 490 నుంచి 554 కిలోమీటర్ల వరకు 30 జూన్ 2027. నేరేడి బ్యారేజ్ 30 నవంబర్ 2026. పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ 31 డిసెంబర్ 2026. మడ్డవలస స్టేజ్ 2 31 జనవరి 2027. జంగావతి రిజర్వాయర్ ప్రాజెక్టు 31 జనవరి 2027. పోలవరం సాగునీటి ప్రాజెక్టు 31 మార్చి 2027. హిరమండల ఎత్తిపోతల పథకం 30 ఏప్రిల్ 2027. నేవా బ్రాంచ్ కెనాల్ 30 జూన్ 2027. నాగావళి చంపావతి నదుల అనుసంధానం 30 జూన్ 2027. బుడమేరు ఎనికేపాడు యూటీ 30 జూన్ 2027. అదే బుడమేరు డైవర్షన్ ఛానల్ 30 జూన్ 2027. ముత్యాల ఎత్తిపోతల పథకం 30 జూన్ 2027. వంశధార ఫేజ్ 2 1 జూలై 2027. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 31 జూలై 2027. మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ 15 జూలై 2027. గణపతి నగరం బ్రాంచ్ కెనాల్ 31 జూలై 2027. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు 20 జూలై 2027. ఆల్తూరుపాడు ఎత్తిపోతల 30 సెప్టెంబర్ 2027. ఆల్తూరుపాడు రిజర్వాయర్ 30 సెప్టెంబర్ 2027. ఆల్తూరుపాడు నుండి మెర్లపాడు వరకు 30 సెప్టెంబర్ 2027. మల్లెమడుగు ఎత్తిపోతల 30 సెప్టెంబర్ 2027. మల్లెమడుగు రిజర్వాయర్ 31 డిసెంబర్ 2027. బాలాజీ రిజర్వాయర్ 31 మార్చి 2028.
కళ్యాణి డ్యాం మూలపల్లి ఎత్తిపోతల 15 డిసెంబర్ 2027, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ 31 డిసెంబర్ 2027, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు 30 డిసెంబర్ 2027, వేదావతి ఎత్తిపోతల పథకం 30 జూన్ 2028, భైరవాణి తిప్పల ఎత్తిపోతల పథకం 30 జూన్ 2028, అప్పర్ పెన్నా ప్రాజెక్టు 30 జూన్ 2028, గాలేరు నగరి సుజల స్రవంతి కడప నగరం వరకు 30 జూన్ 2028, గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ 30 జూన్ 2028, వరికుడిసెల ప్రాజెక్టు 15 డిసెంబర్ 2028, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ అలాగే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ అప్గ్రేడేషన్ 31 డిసెంబర్ 2028, గాలేరు నగరి సుజల స్రవంతి కడప నుండి కోడూరు వరకు 31 డిసెంబర్ 2028, గాలేరు నగరి సుజల స్రవంతి కోడూరు మల్లెమడుగు వరకు బాలాజీ రిజర్వాయర్ 31 డిసెంబర్ 2028. మొత్తంగా ఈ 36 ప్రాజెక్టులను రాబోయే 36 నెలల్లో 35,000 కోట్లతో పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. సో ఇలా డేట్లతో సహా, తేదీలతో సహా, నెలలతో సహా, సంవత్సరంతో సహా ప్రకటించడం అనేది జరగదు. 36 ప్రాజెక్టులకు ప్రారంభ తేదీలను ప్రకటించినటువంటి ఏకైక నేత చంద్రబాబు గారే. ఈ 36 ప్రాజెక్టులను రాబోయే 3 ఏళ్లలో జాతికి అంకితం చేస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇదే గన జరిగితే లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది, కొన్ని వందల గ్రామాలకు త్రాగునీరు అందుతుంది. అలాగే ముఖ్యంగా పరిశ్రమలు, ఏదైతే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు వస్తున్నాయో ఆ పరిశ్రమల నీటి అవసరం కూడా తీరుతుంది. సాధారణంగా ఏ పరిశ్రమ కావాలన్నా ముందు నీటి వసతి కావాలి. సో నీటి వసతులు ఉంటేనే పరిశ్రమలు విరివిగా రాష్ట్రానికి వస్తాయి. సో అలాంటి పరిశ్రమలు రావటానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల ప్రాంతం అవుతుంది. సో మొత్తంగా ఇలాగ 36 ప్రాజెక్టులను ఒకేసారి తేదీలతో సహా ప్రకటించి, ఈవెన్ అన్నిట్లో పెద్దదేంటంటే చింతలపూడి ఎత్తిపోతలు కావచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు. సో ఈ ప్రాజెక్టులు ఈ రోజు ఖచ్చితంగా పూర్తి చేయగలిగితే, అంటే ఇచ్చిన 2026, 27, 28 డిసెంబర్ వరకు కూడా చంద్రబాబు గారు ఇచ్చారంటే కూటమి అధికారంలో ఉండగానే ఏదో దీనికి 5 ఏళ్ళో 10 ఏళ్ళో టైం పెట్టలా. అంటే నెలకు ఒక ప్రాజెక్టును 36 నెలలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయటం అంటే, నెలకు ఒక ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. 36,000 దాదాపుగా 36,000 కోట్లు కూడా దీనికి ఖర్చు పెడతారు. అంటే ఒక్కొక్క ప్రాజెక్టుకి యావరేజ్న 1,000 కోట్ల రూపాయలు. అంటే ఒక ప్రాజెక్టుకి ఎక్కువ అవ్వచ్చు, ఒక ప్రాజెక్టుకి తక్కువ అవ్వచ్చు. యావరేజ్న ఒక ప్రాజెక్టుకి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 36 నెలల్లో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి డేట్లతో సహా చెప్పడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇందులో 50% ఇచ్చిన డేట్లకు పూర్తి చేసినా సరే చంద్రబాబు గారు చరిత్రను నిలిచిపోతారు. మొత్తం సంగతి నేను గురించి మాట్లాడలా, ఆయన ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. పోలవరం లాంటి బాహుబలి ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పరుగులు పెట్టిస్తూ ఆగస్టు 14కి కాలువకు నీళ్లు వదులుతున్నామని చెప్పారు. 2027 మార్చి 31 నాటికి ఆ ప్రాజెక్టుని జాతికి అంకితం కూడా చేస్తామని చెప్పారు. అంటే నీళ్లు వచ్చిన తర్వాత అంకితం చేస్తారనుకోండి, గోదావరి జలకాడ వచ్చిన తర్వాత 31కి పూర్తి చేస్తామని చెప్పారు. సో బాహుబలి లాంటి ప్రాజెక్టుల విషయంలోనే చంద్రబాబు గారు ఎంత శ్రద్ధ చూపుతున్నారంటే, ఇందులో చాలా వరకు చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. దరిద్రం ఏంటో తెలుసా, ఈ ప్రాజెక్టుల్లో మెజారిటీ ప్రాజెక్టులన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అయిపోవాలి. ఈవెన్ మెలుగొండ ప్రాజెక్టు కూడా జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశానని ప్రచారం చేసుకుంటే, వాస్తవాలు ఏం జరిగింది? నిమ్మల రామానాయుడు గారు స్వయంగా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూపించాడు, ఇదిగో ఈ పనులు అవ్వలేదు, ఈ పనులు అవ్వలేదు, ఈ పనులు ఇంకా ఎంత పెండింగ్ ఉన్నాయి, కానీ జాతికి అంకితం చేసేసానని చెప్పాడు అని చెప్పి స్వయంగా నిమ్మల రామానాయుడు గారు ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూపించారు. కాబట్టి ఈ ప్రాజెక్టులు కన్నా పూర్తి చేస్తే, ఇక్కడ అదృష్టం ఏంటో తెలుసా, నిమ్మల రామానాయుడు గారు లాంటి ఇరిగేషన్ మినిస్టర్ ఉండడం అనేది ఖచ్చితంగా మెచ్చుకోవాలి. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా నిమ్మల రామానాయుడు గారి సమర్థతను మెచ్చుకోవాలి. గతంలో విజయవాడ వరదలు వస్తే ఆ కట్టపోర్చడానికి ఆయన 3 రోజుల పాటు జోరు వానలో నిలబడి గొడుగులేసుకుని కారుల్లో పడుకుని ఆయన కట్టను పుడిపించాడు. అప్పట్లో బుడమేరు అనుకుంటుంది, కట్టను పుడిపించాడు ఆయన. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా నిరంతరం పనిచేస్తున్నాడు ఆయన. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిద్రాహారాలు మాని పనిచేస్తున్నాడు ఆయన. ఆయన ఎప్పుడు చూడు ఏదో ప్రాజెక్టు దగ్గరే ఉంటాడు ఆయన. అయితే నియోజకవర్గంలో ప్రజలతో, లేకపోతే ప్రాజెక్టుల దగ్గర ఎక్కడ కనపడ్డా ఆయన. సో అలాంటి ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఉండటం కూడా చాలా అదృష్టం. చంద్రబాబు గారు ఈసారి ఇచ్చినటువంటి మినిస్టర్లో ఇరిగేషన్ మినిస్టర్ అనేది చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తికి ఇచ్చారు, అందులో డౌట్ లేదు. ఈరోజు ఇంత ధైర్యంగా చంద్రబాబు గారు డేట్లు చెప్పగలుగుతున్నారు అంటే నిమ్మల రామానాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు చంద్రబాబు గారు చెప్పినటువంటి డేట్లన్నీ నిమ్మల రామానాయుడు గారు మైండ్లో ఫిక్స్ చేసుకుంటాడు ఆయన. చంద్రబాబు గారు ఈ మాట ఇచ్చారు, ఆ టయానికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని దృఢ సంకల్పంతో ఆయన పనిచేస్తాడు. చంద్రబాబు గారి మాట కోసం రాత్రి పగలు నిద్రాహారాలు మాని పనిచేస్తాడు ఆయన. సో అలాంటి మంత్రి ఉండటం అనేది రాష్ట్రానికి అదృష్టం. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఏంటి దాని గురించి వదిలేద్దాం.
సో కానీ అలాంటి మినిస్టర్ ఉండటం అనేది ఖచ్చితంగా అభినందనీయం. ఏదేమైనా చంద్రబాబు గారు ప్రకటించినటువంటి ఈ ప్రకటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ముఖాలలో చిరునవ్వు సృష్టిస్తుంది. ఎందుకంటే రేపొద్దున ఈరోజు చంద్రబాబు గారు ఈ తేదీలు ప్రకటించారు, రేపొద్దున ఖచ్చితంగా అడుగుతారు. ప్రతిపక్షానికి కూడా ఇది ఒక ఆయుధం. ఒకవేళ చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేయడానికి వాళ్ళకు కూడా ఒక ఆయుధం లాంటిది ఇది. కాబట్టి ఆ భయంతోనైనా కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తుంది. చంద్రబాబు గారు ఏది ఉత్తినే చెప్పరు. ఆయన ప్రాజెక్టులకు సరిపడా నిధులన్నీ సమకూర్చుకున్న తర్వాత, ప్రణాళిక మొత్తం సిద్ధం చేసిన తర్వాతే డేట్లతో సహా ప్రకటించుంటారు. ఎందుకంటే నేను సరే 2025లో ప్రాజెక్టు పూర్తి చేస్తా, 26లో ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఏదో సంవత్సరం పేరు చెప్పి వదిలేసామనుకోండి, ఇవన్నీ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలే, ఇవన్నీ ఎక్కడ పూర్తి అవుతాయి అని కొట్టి పడేయచ్చు. కానీ చంద్రబాబు గారు తేదీ చెప్పారు, నెల చెప్పారు, సంవత్సరం చెప్పారు. అంటే ఎంత పగడ్బందీగా ఈ ప్రాజెక్టుల విషయంలో ప్లాన్ చేశారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు. ఈ ప్రాజెక్టులు కనుక పూర్తయితే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో నీటి కొరత లేకుండా పోతుంది. ఈవెన్ నిన్న మొన్న పక్క రాష్ట్రంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా చంద్రబాబు గారు వర్షాలు లేకపోయినా ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన మంచిగా చూస్తున్నాడు, పట్టిసీమ ద్వారా రైతులందరికీ నీళ్లు అందిస్తున్నారని చెప్పి ఆయన పొగట్టడం జరిగింది. సరే, రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు గారు చేసిన మంచిని ఆయన పొగిడాడు, దాని గురించి నేను ఏమంటలేదు. కానీ చెప్తున్నాను, అంటే చిత్తశుద్ధి, చంద్రబాబు గారి చిత్తశుద్ధి అనేది పక్క రాష్ట్రంలో మాజీ నేతలు కూడా పొగిడే స్థాయికి ఉంది అంటే అది ఖచ్చితంగా రాష్ట్రానికి మేలే. సో మీరేమంటారు? చంద్రబాబు గారు ప్రకటించినటువంటి తేదీలలో ప్రాజెక్టులు పూర్తి చేస్తారు అనుకుంటున్నారా? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.